Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 12వ స్కందము దీక్షా విధానము. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు, నారద, దీని తరువాత తన ఎడమ భాగమునకు ముందటి ప్రదేశమున షట్కోణ చక్రమును, దాని మీద ఒక వర్తులాకార చక్రమును వేయవలెను. దానిపైన చందనముతో చతురస్ర కోణ మండలమును లిఖించవలెను. ఆ షట్కోణ మధ్యమమున త్రికోణమును గీసి శంఖముద్రను ప్రదర్శింపవలెను. 6 కోణములందలి 6 అంగములను పుష్పాదులతో పూజింపవలెను. మునివర, అగ్ని మొదలగు కోణములందు 6 అంగములను అర్చించవలెను. దీని తరువాత శంఖమునుంచు పాత్రను తీసుకొని ఓం ఫట్ ఈ అస్త్రమంత్రముతో ప్రోక్షణ చేసి ఆ మండపమున స్థాపించవలెను. ఓం మం వహ్నిమండలాయ నమః అని పఠించి తదుపరి దశకళాత్మనే అముకదేవ్య అర్ఘ్యపాత్ర స్థానాయ నమః దీనిని ఉచ్చరించి విద్వాంసుడు శంఖమునకు ఆధారమును స్థాపించవలెను. దీనిని స్థాపించుటకి ఇదే మంత్ర ఆధారమున తూర్పు మొదలుకుని ప్రదక్షిణముగా వహ్నిమండలమందున్న 10 వహ్ని కళలను ఆరాధించవలెను. దీని తరువాత మూలమంత్రము ద్వారా శంఖమును సంప్రోక్షించి మూలమంత్రమును స్మరించుచు ఆ ఆధారము మీద ఉంచవలెను. ఓం సూర్యమండలాయ నమః అని పలికి ద్వాదశాంశే కళాత్మని అముక దేవ్యర్ఘ్యపాత్రాయ నమః అని ఉచ్చరింపవలెను. తరువాత ఓం శం శంఖాయ నమః అని ఉచ్చరించి శంఖమును ప్రోక్షణ చేయవలెను. ఆ శంఖమునందు ద్వాదశాదిత్యులను పూజింపవలెను. సూర్యునకు తపిని మొదలగు 12 కళలు కలవు. యథాక్రమముగా వీటిని చర్చింపవలెను. తరువాత మూలమంత్రమును విలోమ మాతృకను ఉచ్చరింపవలెను. దీని తరువాత జలముతో శంఖమును నింపవలెను. దానిలో చంద్రకళలను న్యాసము చేయవలెను. ఓం సోమమండలాయ షోడశకళాత్మనే అముకార్ఘ్యామృతాయ హృదయాయ నమః అను ఈ మంత్రరూపము తెలుపబడినది. ఈ మంత్రమును పఠించి అంకుశముద్రతో జలమును పూజింపవలెను. అచ్చటనే తీర్థములను ఆవాహనము చేసి 8 సార్లు మనువుచే చెప్పబడిన మంత్రమును జపింపవలెను. తరువాత జలమునందు షడంగన్యాసమనరించి హృదయాయ నమః ఈ మంత్రముతో జలమును పూజింపవలెను. దాని తరువాత 8 సార్లు మూలమంత్రమును జపించి మత్స్యముద్రతో నీటిని కప్పివేయవలెను. దక్షిణ భాగమునందలి శంఖమును ప్రోక్షణ చేయవలెను. శంఖముతో కొంత నీటిని తీసుకొని అన్ని వైపులా ప్రోక్షణము చేయవలెను. పూజా సామగ్రి మీద తన శరీరము మీద కూడా జలమును చల్లుకొనవలెను. తరువాత పరమశుద్ధిని కల్పన చేయవలెను. భగవానుడగు నారాయణుడు చెప్తున్నాడు, నారద, దీని తరువాత తన ఎదుటనున్న వేదిక మీద సర్వతోభద్రమండలము లిఖించి దాని కర్ణిక యొక్క మధ్య భాగమును బియ్యపు ధాన్యముతో నింపవలెను. అచ్చటనే కూర్చయను పేరు గల 27 దర్భలు స్థాపించవలెను. తరువాత ఓం ఆధారశక్తయే నమః, ఓం మూల ప్రకృత్యై నమః, ఓం కూర్మాయ నమః, ఓం శేషాయ నమః, ఓం క్షమాయై నమః, ఓం సుధాసింధవే నమః, ఓం దుర్గాదేవి యోగపీఠాయ నమః ఈ మంత్రములను ఉచ్చరించి పీఠమును పూజింపవలెను. తరువాత రంధ్రములు లేని కలశమును చేత్తో పట్టుకుని ఓం ఫట్ ఈ అస్త్రమంత్రముతో దానిని ప్రక్షాళనము చేయవలెను. 3 గుణములు గల ఎర్రని త్రాడుతో ఆ కలశమును చుట్టవలెను. నవరత్నములను కూర్చను ఆ కలశమునందు ఉంచవలెను. గంధాదులతో దానిని చక్కగా పూజించి ప్రణవమును ఉచ్చరించుచు ఆ పీఠము మీద దానిని స్థాపించవలెను. మునీంద్ర, కలశమునందు పీఠమునందు ఏకభావమును కల్పన చేయవలెను. ప్రతిలోమ క్రమముతో మాతృకా మంత్రమును ఉచ్చరించుచు
తీర్థజలముతో కలశమును నింపవలెను. దేవతాబుద్ధితో మూలమంత్రమును జపించి ఆ కలశమును పూజింపవలెను. మిగతాది తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.